రాజంపేట నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరగాలంటే అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించాలని ఒంటిమిట్ట టీడీపీ నాయకుడు రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ఎంపీ డాక్టర్ జిలానీ బాషా వెల్లడించారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని 6 మండలాల నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నేత చెంగల్రాయుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నాయకత్వం నియోజకవర్గానికి అవసరమని జిలానీ బాషా తెలిపారు. అధిష్టానం స్పందించి చెంగల్రాయుడును రాజంపేట ఇన్ఛార్జిగా నియమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు అమానుల్లా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా నిన్న హైదరాబాద్లో అకాల మరణం చెందిన శ్రీ రామచంద్రయ్య గారి కుమారుడు విష్ణు గారి మృతికి చాలా బాధాకరం. ఆయన ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని, పెద్ద ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఏర్పడిన టీడీపీ రాజకీయ అనిశ్చితి అంటే టీడీపీకి పార్టీ అనాథలాగా తయారైంది. గతంలో నియోజకవర్గంలో ఎవరు లేని పరిస్థితిలో అధిష్టానం చెంగల్రాయుడు గారిని తీసుకొచ్చింది. చెంగల్రాయుడు గారు అనాథగా ఉన్న నియోజకవర్గాన్ని దత్తతలాగా తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీని అభివృద్ధి చెందించేదానికి కార్యకర్తలను ఏకతాటికి పెట్టేసి చాలా ప్రయత్నం చేసి పార్టీని నిలిపి గెలిచేదానికి బాగా అవకాశం ఉన్న ఒక నియోజకవర్గంగా దీన్ని తయారు చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల అధిష్టానం టికెట్ని కేటాయించలేదు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా పరిస్థితి సేమ్ అలాగే ఉంది. కార్యకర్తల్లో అలజడి, ఏకత్వం లేదు. కార్యకర్తలు చాలా సఫర్ అవుతున్నారు. అధిష్టానం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెంగల్రాయుడు అట్లాంటి వాళ్ళను, చెంగల్రాయుడు గారిని ధైర్యంగా ఎదుర్కొని పార్టీని మళ్ళా ముందుకు నడిపించడానికి, అందరినీ ఏకతాటికి తెచ్చేదానికి అతన్ని ఇన్ఛార్జిగా తీసుకుని వస్తే చాలా బాగుంటుంది, పార్టీ బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇదే విన్నపం. అప్పుడు తండ్రి లేని నియోజకవర్గంగా ఉన్న దీన్ని ఇప్పుడు తల్లి కూడా లేని నియోజకవర్గం అయిపోయింది. తల్లిదండ్రులు లేని అనాథ మాదిరిగా తయారైంది. కాబట్టి తప్పనిసరిగా అధిష్టానం తొందరగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని బత్యాల చెంగల్రాయుడు గారిని ఇన్ఛార్జిగా వేయాలని. తొందరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి. దాంట్లో అందరూ ఒకతాటిపై వచ్చి పార్టీని బలోపేతం చేసి ముందుకు సాగాలంటే ఆయన లాంటి ధైర్యస్తుడు, రాజకీయంలో అనుభవం ఉన్నవాడు, అందరినీ ఒక తాటిపై నడిపించగలిగే వాడిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా అధిష్టానాన్ని కోరుకుంటున్నాను.